యెస్. ఇంతసేపు మనం వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ పర్పస్‌గా చేశాం సార్. అవును. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ విధానంలోకి వద్దాం. ఓకే. ఏంటంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. హ్మ్. హాస్పిటల్‌కొచ్చారు. హ్మ్. వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం చూస్తే బైపాస్ సర్జరీ అని చెప్పేసేసి అంటే హ్మ్. ఇంకా ఓపెన్ హార్ట్ అవును. ఇది వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నట్లుంది. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి టెక్నాలజీ ఎట్లా పెరిగిపోయింది? సో, ఇప్పుడు అందరికి గూడా అవేర్‌నెస్ బాగానే యెస్. ఉంది. సో, హార్ట్ అటాక్ వస్తే స్టంట్స్ అనేది వేయిస్తారనేది ప్రతి ఒక్కరికి అంటే తెలిసిన స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్స్ వస్తా ఉంటాయి. అట్లా రిపీటెడ్‌గా ఎన్ని స్టంట్స్ చేయొచ్చు ఒక పర్సన్‌కి? యూజువల్‌గా ఇప్పుడు ఉన్న స్టంట్ టెక్నాలజీ కానివ్వండి, మనకు ఇమేజింగ్ గైడెన్స్ అంటాం. అంటే స్పెషల్ కెమెరా సిస్టమ్ పంపించే విధానము, లేదా కాల్షియం అంటే ఓకే. మనకు సిమెంట్ గోడ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ విధంగా కూడా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఓహ్! అలాంటి మనం బ్రేక్ చేయాల్సిన మెటీరియల్స్ మనకు అవైలబిలిటీలో ఉండడం. ఓకే. సో ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతిలో మనం ట్రీట్ చేస్తే సో స్టంటింగ్ అనేది ఆల్మోస్ట్ 98-99% బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. పాతకాలంలో బైపాస్ అని ఎందుకు చెప్పేవాళ్ళంటే అప్పుడు ఈ టెక్నాలజీ అనేది లేదు. 25 సంవత్సరాల ముందు ఈ టెక్నాలజీ జీరో. అప్పుడప్పుడే ఎవాల్వింగ్. సో అప్పుడు ఉన్న ఓన్లీ ఒక ఆప్షన్ బైపాస్ ఉండేది. బైపాస్. బట్ మనకు ఆ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం. Yes, సో ఇప్పుడు yes, అదే yes. లెవెల్‌లో మన టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. ఈ మెటీరియల్స్ అనేది ఇంప్రూవ్ అయిపోయినాయి. Yes. సో ఇప్పుడు స్టంటింగ్, బైపాస్ పోల్చుకుంటే రెండిటికి కూడా సరిసమానమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. సో అందరూ స్టంట్స్ చేయించుకుంటే ఫెయిల్యూర్ అవుతారని భయపడతారు. అది రాంగ్. అది మిస్కన్సెప్షన్. ఓకే. అలా ఏం లేదు. బైపాస్ చేయించుకున్న తర్వాత కూడా మనకు వేసే క్రాఫ్ట్స్ ఫెయిల్ అవుతాయి. ఓహ్! ఓకే. స్టంట్ ఒకటే కాదు, ఇవి కూడా ఫెయిల్ అవుతాయి. సో ఓకే. రెండిటికి రెండు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇవి. రెండిటికి దాని యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో పోల్చుకుంటే రెండు కూడా సరి సమానం. బట్ ఎవరిలో ఏది చేయాలనేది మనం డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే మనకున్న కొన్ని స్కీమ్స్ ద్వారా 2 స్టంట్స్ ఇవ్వడంతో అందరికి ఒక అపోహ పడిపోయింది. 2 స్టంట్లు వేయించుకోవాలి. ఇది రాంగ్. ఎక్కడ కూడా మనకి లేదు. దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ మోర్ దెన్ 10 స్టంట్స్ వేయించుకునేది కూడా ఉన్నాయి. ఓకే. సో మనం సేఫ్గా మన జబ్బును బట్టి ఎలాంటి జబ్బు ఉంది, ఎలాంటి తీవ్రత ఉంది, ఏంటి అనేది బట్టి 4, 5, 6 స్టంట్ల వరకు కూడా వేయించుకోవచ్చు. ఓకే. సేఫ్ 6 ప్రాబ్లం ఏం లేదు. బట్ దాన్ని ట్రీట్ చేసే విధానం కరెక్ట్గా మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, సరైన పద్ధతిలో మీకు ట్రీట్ చేస్తున్నారా లేదా, అది తెలిసి ఉండాలి అందరికీ. ఎలా చెయ్యాలి, ఎంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అనేది తెలిసి ఉండాలి. అది తెలియకుండా అందరూ వేస్తారు స్టంట్స్ అనేది, కానీ పర్ఫెక్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ అసలు అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. అంటే మనం వేసే స్టంట్ వీళ్ళకి నిజంగా అవసరం అవుతుందా లేదా, ఇది ఫస్ట్ స్టెప్. స్టంట్ వేసే ముందర బ్లాక్ ఉంది, 60 ఉంది, 70 ఉంది, వేసేస్తున్నాం, అది కాదు. దెర్ ఆర్ సినారియోస్ ఎప్పుడు కంపల్సరీగా వేయాలి. సడన్ హార్ట్ అటాక్ లో కంపల్సరీగా వేయించుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీకు 80% బ్లాక్ కంటే ఎక్కువ ఉండి మీకు దానివల్ల ఇబ్బంది, అంటే మీకు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న సిమ్టమ్స్ అన్నీ ఉంటే అప్పుడు వేయించుకోవచ్చు. ఇది సెకండ్ సినారియో. అదర్ సినారియోస్, నాకు 60-70% బ్లాక్ ఉంది, నాకు ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు వేయడం తప్పు, కరెక్ట్ కాదు. అప్పుడు మీరు ఏం చేయించుకోవాలి, దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుందా లేదనేది మనకు కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్ట్ల ద్వారా కనుక్కొని అప్పుడు మీకు అది ఎంత ఇబ్బంది అనే దానికి మనకు అన్ని కూడా మనకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని ఫాలో అయితే అవసరం ఉన్న వాళ్ళకి స్టంట్ వేయించుకోవచ్చు, అవసరం లేని వాళ్ళని మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. సో ఇలా పర్ఫెక్ట్గా, అంటే అనవసరంగా వేయించుకోవడం కూడా మంచిది కాదు. మీకు 60-70 ఉంది, వేయించుకోండి, ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు, రాంగ్. మీకు కరెక్ట్గా స్టంట్ అనేది అవసరమా లేదా, దాన్ని కనుక్కోనికి మనకి ఇప్పుడున్న టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, న్యూక్లియర్ టెస్ట్ అంటాం, స్పెక్ట్ పర్ఫ్యూషన్ ఇమేజింగ్, దాని ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మనం యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఎఫ్ఎఫ్ఆర్ అని ఉంటుంది, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్ అని ఒక ప్రెజర్ వైర్ పంపించి మన బ్లాక్ కింద ప్రెజర్ పైన ప్రెజర్ డిఫరెన్స్ ఎంత ఉంది అని కనుక్కొని దాని ద్వారా డిసైడ్ అవ్వచ్చు. సో ఇలాంటి పరికరాలు వాడి మనకు అవసరం ఉంటేనే చేయాలి. ఎందుకంటే ఈవెన్ యుఎస్ డేటా కూడా చూస్తే 5 మందిలో ఒకరికి అనవసరంగా స్టంట్స్ ఇస్తున్నారు. మనకు మన డేటా అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి మనం చెప్పలేము. సో ఫస్ట్ పాయింట్, మీకు బ్లాక్ ఉందా, బ్లాక్ ఉంటే మీకు స్టంట్ అవసరమా లేదా, ఇది ఫస్ట్ అడగండి. కానీ అక్యూట్ సడన్ గా వచ్చిన హార్ట్ అటాక్ లో మోర్ దెన్ 80% బ్లాక్ ఉంటే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు వేయించుకోవచ్చు. రిమైనింగ్ సినారియోస్ మీకు పెద్ద ప్రాబ్లం లేదు, మేము హాస్పిటల్కి వెళ్ళాము, టెస్టులు చేశారు, మాకు ఏదో ప్రాబ్లం ఉందని యాంజియోగ్రామ్ చేశారు, తర్వాత స్టంట్లు వేసారు, ఇది కరెక్ట్ కాదు. అప్పుడు కూడా మీకు దానివల్ల ఇబ్బంది కలుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు యాంజియోగ్రామ్ లో మొత్తం అంత తెలుస్తుందా సార్, అంటే ఎంతవరకు బ్లాకేజ్ అయ్యాయి ఏంటి ఉంటుంది, తెలుస్తుంది. మనం ఫైనల్ గా యాంజియోగ్రామ్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్. యాంజియోగ్రామ్ లో మనకి బ్లాక్స్ ఉన్నాయా, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత సివియారిటీ ఉందనే తెలుసు. లెస్ దెన్ 50% బ్లాక్స్ కి ట్రీట్మెంట్ అవసరం.